హలో హాయ్ అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు. మరి ఈరోజు మన వీడియోలో ఈనాడు దిశ పేపర్ని అయితే తీసుకున్నాము. ఆంధ్రజ్యోతి పేపర్ని తీసుకుందామంటే మరి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈరోజు మన ఫోన్లో అప్డేట్ పేపర్ అయితే కనిపిస్తలేదు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటాం. మనకు 3 పేపర్లు రెగ్యులర్గా తీసుకునేది, కానీ ఈరోజు ఈనాడు దిశ మాత్రమే తీసుకుంటున్నాము. అయితే వ్యూవర్స్కి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ వీడియో చూసే వాళ్ళు మన వీడియోను పూర్తిగా చూడండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనది చాలా చిన్న ఛానల్. అయితే ఏదైనా మనం వార్తలు అంటే చెప్పేటప్పుడు నేను తిన్మర్ మల్లన్నలాగా బాగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, ఎందుకంటే నాకున్న కొన్ని రిస్ట్రిక్షన్ వల్ల అలా చెప్పలేకపోవచ్చు. అదేవిధంగా నాకున్న ఎక్విప్మెంట్స్ కావచ్చు. ఇప్పుడు వీడియోను నేను సెల్ఫీ రూపంలో తీస్తున్నాను. నిన్న మొన్నటి వరకు మనకు హాస్టల్ తమ్ముళ్ళు నుండి మనకు వీడియోను అనేది పట్టుకునేవారు, అంటే సెల్ ఫోను పట్టుకొని నా వీడియో కవర్ చేసేవారు. కానీ ప్రజెంట్ వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళడం ద్వారా ఇప్పుడు ఎవరు లేరు ప్రజెంట్ అందుబాటులో. సో మనకు టైంకు అందుబాటులో ఎవరు లేరు కాబట్టి నేనే సెల్ఫీ వీడియో ద్వారా మరి ఈ వీడియోని అయితే పూర్తి చేస్తున్నాను. నిన్న కూడా అలాగే చేశాను. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఎలా అంటే మొత్తం చుట్టూ చూసినా కూడా నేను ఏదో అంటే బోర్డు మీద పెట్టుకోనో లేకుంటే వేరే రకంగానో ఎక్కడ కూడా చూసుకుంటా ఎక్కడ చెప్తలేను. నేను మార్నింగ్ జాగింగ్ వెళ్ళి తర్వాత నెట్లోకి వెళ్ళి ఈ పేపర్లను సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్లను స్క్రీన్ షాట్ తీసుకొని వాటిలో ఉన్నటువంటి అంశాన్ని కొంచెం చూసి దాదాపు ఒక 15 మినిట్స్ కంటే నేను ఎక్కువ టైం తీసుకోను. ఆ 15 మినిట్స్లో కొంత నా మైండ్లోకి ఎక్కించుకొని దాన్ని మళ్ళీ సెల్ఫ్ వీడియోలో నా యొక్క మైండ్లో ఉన్న అంశాలను ఒకదాని ఒకటి సీక్వెన్స్గా చెప్పుకుంటూ మీ ముందుకు వీడియో రూపంలో చేస్తున్నాను. కాబట్టి కొంత క్లారిటీ మిస్ కావచ్చు. కొన్ని వార్తలు చెప్పేటప్పుడు కొంచెం అటు ఇటుగా అంకెలు చెప్పేటప్పుడు కావచ్చు, లేకుంటే పదాలు పలికేటప్పుడు కావచ్చు, కొంచెం తొత్తరపోవచ్చు, లేకుంటే అటు ఇటుగా కావచ్చు. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మరి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరి ప్రధాన వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఈరోజు ఈనాడు దిశ పేపర్లను అయితే కంటిన్యూగా తీసుకుంటున్నాము. ఆంధ్రజ్యోతి పేపర్ ఈరోజు రాలేదు. మరి ఈ 2 ప్రధాన పత్రికలలో కామన్ కంటెంట్లో ఒక 2-3 ఉన్నాయి. వాటిని చూసుకున్న తర్వాత విడివిడిగా వచ్చినటువంటి వార్తలను అయితే కవర్ చేద్దాం. ముందుగా కామన్గా 2 పేపర్లలో కామన్గా ఉన్నటువంటి వార్తలను చూసుకున్నట్లయితే కవిత రిమాండ్ గురించి చూసుకుందాం. కవిత రిమాండ్ గురించి చూసుకుంటే మనం నిన్నటి పేపర్లో చూసుకున్నాం. మరికొంతకాలం పాటు కవిత జైల్లోనే ఉంటుందని అనుకున్నాం. దానికి అనుగుణంగానే వచ్చే నెల 7 వరకు కవితను జ్యుడిషియల్ రిమాండ్కు పొడిగించినట్లు రౌజ్ రెవెన్యూ కోర్టు తెలిపింది. దాంతోపాటు ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా వచ్చే నెల 7 వరకు రిమాండ్ పొడిగించినట్లు రౌజ్ రెవెన్యూ కోర్టు తెలిపింది. అంటే మన కవిత గారు మరికొంతకాలం పాటు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరొక కామన్ కంటెంట్ ఏంటంటే మనం నిన్న పేపర్లో చూసుకున్నాం. మరి హరీష్ రావు గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి అంటేనే మాటల కోతలు, కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంటు కోతలు, అబద్ధాల మాటలతో అధికారంలోకి వచ్చారు. నువ్వు 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పేసి ఒక సవాల్ను అయితే హరీష్ రావు గారు విసిరిండు. మరి నిన్న ముఖ్యమంత్రి గారు అది పేపర్లో వచ్చింది. అది పేపర్లో చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిన్న మహబూబ్నగర్ డిస్టిక్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొని వివిధ సభలలో మరి అక్కడి నుంచే ఒక కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఒక కౌంటరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చాడు. మరి అది ఏందయ్యా అంటే ఆకాశం భూమి బద్దలైన 2 తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉరేసుకొని చచ్చిపోయినా సరే 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా. ఒకవేళ నేను రుణమాఫీ చేసినట్లయితే కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సూటిగా ప్రశ్న వేస్తున్నా, మీ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని చెప్పేసి కౌంటర్ సవాల్ అనేది రేవంత్ రెడ్డి గారు విసరడం జరిగింది. అయితే దీంతోపాటు ఇంకొక కామన్ కంటెంట్ ఏంటంటే నిన్న ఒక పెద్దపల్లి జిల్లాలో 2016లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగినటువంటి ఒక బ్రిడ్జ్, ఓడేడు బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జ్ అనేది గత 8 ఏళ్ళుగా నిర్మాణం రోజుకింత సాగుకుంటూ వచ్చి నిన్న గాలి దుమారానికి కూలిపోయిన వార్తను ఈనాడు పేపరు, ఇటు దిశ పేపరు 2 కూడా కవర్ చేయడం జరిగింది. ఈ 3-4 కామన్ కంటెంట్లు ఉన్నాయి. వీటితో పాటు దిశ పేపర్ కనుక చూసుకున్నట్లయితే నిన్న టీవీ ఛానల్కు సీఎం మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక డిబేట్లో పాల్గొన్నట ఒక టీవీ ఛానల్లో. అలా ఉన్నటువంటి కంటెంట్ను ప్రధాన హెడ్లైన్ రూపంలో కవర్ చేసింది. మళ్ళీ నేనే సీఎం, ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది. బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చే ప్రసక్తే లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు సీఎంగా ఉన్నప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మోడీ చేసినటువంటి ఒక బోగస్ సృష్టి. కవిత అనేది
కడిగిన ముత్యంలా బయటికి వస్తుంది కవిత గారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినటువంటి వాక్యాలను దిశ అనేది కవర్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద తమ తప్పు ఏమీ లేదని కేసీఆర్ గారు అంటున్నాడు. నేను నిన్న అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా కరెంటు పోంది, ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్ళి దిగిపోగానే ఇలా కరెంటు కోతలు ఎందుకు వస్తున్నాయో ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలను కోరినట్లు దిశ అనేది ప్రచురించింది. దీంతోపాటు ఈటెల రాజేందర్ చేసినటువంటి కామెంట్ కూడా ఇవ్వండి. దొడ్డిదారిన గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఖాళీ బిందెలు ఉన్నాయి, మరి హామీలు ఎలా నెరవేరుస్తారో, రుణమాఫీ ఇంపాసిబుల్ అని చెప్పేసి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను కూడా దిశ పేపర్ ప్రచురించింది. దీంతోపాటు మరి ఇరాన్కు మధ్య కొంత వార్ అనేది నడుస్తుంది. దానిలో భాగంగా ఇరాన్కు అనుకూలంగా ఉన్నటువంటి ఒక హిజ్బుల్లా అనే ఒక టెర్రరిస్ట్ సంస్థ మరి నిన్న ఇజ్రాయిల్పై 35 రాకెట్లతో దాడి చేయడం జరిగింది. ఇది ఇజ్రాయిల్ కూడా ధృవీకరించింది. దీంతోపాటుగా మరి వాట్సాప్ ఫీచర్లో అంటే నెట్ లేకున్నా కూడా ఫోటోలు వీడియోలు పంపించుకునే సౌకర్యాన్ని వాట్సాప్ తయారు చేస్తుందని చెప్పేసి కవర్ చేసింది. ఉప్పల్ స్టేడియంలో రేపు మ్యాచ్ ఉంది కాబట్టి మెట్రో టైమింగ్ను కూడా రాత్రి అంటే ఇప్పుడు 11 గంటల వరకు క్లోజ్ చేస్తుంటే రేపు దాదాపు 1 గంటల వరకు ప్రయాణ వెసులుబాటును కల్పించినట్లు మరి దిశ అనేది కవర్ చేసింది. దీంతోపాటుగా చూసుకున్నట్లయితే మరి ఈనాడులో చూసుకున్నట్లయితే ఒక వరుసగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది, గరం గరం అని చెప్పేసి. నిన్న ఒక దగ్గర ఉపాధి హామీ కూలీ వడదెబ్బతో మృతి చెందిందని చెప్పేసి కూడా మనకు ఈనాడు పేపర్ కవర్ చేయడం జరిగింది. ఇలా మనకు కొన్ని మెయిన్ కంటెంట్లతోనైతే మనం ఈరోజు వీడియోనైతే కవర్ చేసుకున్నాము. మన కేటీఆర్ గారు కూడా ఒక కామెంట్ చేసిండు, మళ్ళీ మోసపోవద్దు, ఖచ్చితంగా ఈసారి అక్కడ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీని కానీ, హామీలు నెరవేర్చని కాంగ్రెస్ను కానీ ఓటు వేయొద్దు, బీఆర్ఎస్ను అధికారంలో తీసుకురావాలి, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్లయితే మీకు ప్రజల పక్షాన కొట్లాడడానికి మంచి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మన కేటీఆర్ గారు చెప్పినటువంటి వాక్యాలను ఈనాడు పత్రిక కవర్ చేసింది. అదేవిధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ సస్పెన్స్ అని దిశ పేపర్ కవర్ చేసింది. అంటే స్థానిక సంస్థలు అయితే ఏవైతే ఉన్నాయో మరి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్లు కాగానే స్థానిక సంస్థలకు ఉంటుంది, రెడీగా ఉండాలని చెప్పిండు. అయితే ప్రస్తుతానికైతే స్థానిక సంస్థల రిజర్వేషన్ సస్పెన్స్గా ఉన్నట్లు దిశ కవర్ చేసింది. మరి ఈనాడు పేపర్కి వచ్చినట్లయితే మూసీ నది ప్రక్షాళన అనేది ఒకటి ఇచ్చింది. కొండపోచమ్మ నుంచి 15 టీఎంసీల నీళ్లను తీసుకొని అందులో 10 టీఎంసీలు భాగ్యనగర వాసుల తాగునీటికి, 5 టీఎంసీలు మూసీ నది ప్రక్షాళనకు ఉపయోగపడేలా 4,800 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు, దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోద ముద్ర వేసినట్లు ఈనాడు మరి ప్రధానంగా హెడ్లైన్లో కవర్ చేయడం జరిగింది. కొన్ని ప్రధాన హెడ్లైన్స్ని అయితే మరి దిశ ఈనాడులోని కొన్ని ప్రధాన హెడ్లైన్స్ను మేము ముందుకు తీసుకువచ్చాను. ముందు మరింత ఎఫెక్టివ్గా వీడియోను కవర్ చేస్తాను. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.